తెలంగాణలో ఇప్పుడు రెండు టాపిక్లు ట్రెండ్ అవుతున్నాయి. ఒకటి యూరియా ఎప్పుడు ఇస్తారని, మరొకటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని. అయితే ఒకప్పుడు వర్షపు నీరు కోసం ఎదురు చూసే రైతులను చూసుంటాం. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాల పుణ్యమా అని యూరియా కోసం రైతులు ఎదురు చూసే రోజులు వచ్చాయి. ఇది పక్కకు పెడితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక వస్తుందని చర్చ జరుగుతుంది. మరోవైపు ఉప ఎన్నికలు వస్తే తప్పకుండా తామే గెలుస్తామని కేటీఆర్ తేల్చి చెప్పారు. దమ్ముంటే ఆ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. సొంత చెల్లిని కాపాడుకోలేనోడు ఇక ఉప ఎన్నికల్లో విజయం గురించి మాట్లాడడం కామెడీగా ఉందంటూ బీజేపీ, కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదిలో ఉంటే ఏపీ ఎన్నికల ఫలితాల్లో సంచలనం సృష్టించిన కేకే సర్వే ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సర్వే చేసింది. ఈ సర్వేలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే ఇప్పటి వరకు అటు బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. ఒకవేళ 10 స్థానాల ఉప ఎన్నికలు వస్తే ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.